హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఛానల్. 80,000 రూపీస్ శాలరీతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మనకి సుప్రీం కోర్ట్ నుండి రిలీజ్ అయిందనమాట. ఈ జాబ్ వస్తే కనుక మీ లైఫ్ సెట్ అయిపోతుంది. అండ్ దీనికి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు. శాలరీ 80,000 ప్లస్ మీకు ఇంకా బెనిఫిట్స్ చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. అండ్ దీనికి లాస్ట్ డేట్ 25th డిసెంబర్ వరకు మాత్రమే ఉందండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే sci.gov.in. దీనికి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి నోటీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా, నోటీసెస్లో రిక్రూట్మెంట్ అని క్లిక్ చేయండి. మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ వస్తుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ అపాయింట్మెంట్ టు ద కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్. సో మనకు కావాల్సింది ఇదేనండి. ఇక్కడ మీకు వ్యూ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే దీని మీద కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ పోస్టులు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏమేం పోస్టులు ఇస్తున్నారు అంటే, కోర్ట్ మాస్టర్ పోస్ట్కి 31 పొజిషన్స్ ఇస్తున్నారు. అండ్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 33 పోస్టులు. అండ్ అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్కి 43 పోస్టులు అనమాట. ఈ విధంగా 3 రకాల పోస్టులు ఇస్తున్నారు. కోర్ట్ మాస్టర్ ఇదేమో గ్రూప్ ఏ గెస్టెడ్ పోస్ట్ కిందకు వస్తుందండి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ అనేవి గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్టుల కిందకు వస్తాయన్నమాట. వీటికి రెమ్యూనరేషన్ కూడా ఇక్కడ చూడండి. ఇనీషియల్ బేసిక్ పే, ఇది మాత్రం ఓన్లీ బేసిక్ పే. ఫస్ట్ పోస్ట్కి కోర్ట్ మాస్టర్కి 67,700 ఉంటుంది. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 47,600 బేసిక్ పే ఉంటుందండి. పర్సనల్ అసిస్టెంట్కి 44,900 ఉంటుందన్నమాట. మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 80,000 పైనే శాలరీ వస్తుందండి పర్ మంత్. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలో చూద్దాము. ఫస్ట్ దానికి మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నేను చెప్పడం లేదు. మీకు ఒకవేళ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి మీకు డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ చేసుండి మీకు ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్లో మీ స్పీడ్ అనేది 110 words per minute చేసేలాగా ఉండాలండి. అండ్ అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్లో కూడా మీ టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute ఉండాలన్నమాట కంపల్సరీ. సో మీకు డిగ్రీ ఉండి షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ అదేవిధంగా పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్ దీనికి కూడా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ షార్ట్ హ్యాండ్ 100 words per minute, ఇది 110, ఇది 100 అనమాట. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, కంప్యూటర్లో కూడా 40 words per minute టైప్ చేసేలాగా ఉండాలి. సో మీకు టైపింగ్ షార్ట్ హ్యాండ్ తెలిసి డిగ్రీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. కోర్ట్ మాస్టర్ ఫస్ట్ పొజిషన్కి మీకు 30 years నుండి 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి 80 to 30 years, మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి మినిమం 18, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఫస్ట్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ పెడతారు. 40 words per minute టైప్ చేసేలా ఉండాలి. 10 minutes పాటు ఉంటుందన్నమాట. తర్వాత షార్ట్ హ్యాండ్ టెస్ట్ పెడతారు. 110 words per minute టైప్ చేసేలా ఉండాలి. 7 minutes టైం ఇస్తారనమాట. ఆ రెండు అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ అండి. 1 hour 45 minutes టైం ఇస్తారు. దానిలో మీకు 100 questions మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో ఏమేమి టాపిక్స్ అంటే 50 జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్, 25 జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఆన్ లాజికల్ రీజనింగ్ మీద ఉంటుంది. అండ్ 25 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీనిలో క్వాలిఫై అయినప్పుడు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా సేమ్ అండి. టైపింగ్ స్పీడ్ టెస్ట్ పెడతారు. 40 words per minute టైప్ చేసేలాగా ఉండాలి. 10 minutes టైం ఇస్తారు. అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్
ఇక్కడ 100 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తే చాలన్నమాట. 7 మినిట్స్ టైం ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ రిటర్న్ టెస్ట్లో సేమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. సేమ్ టాపిక్స్ ఉంటాయి. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేస్తారనమాట. సో మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, 23 సెంటర్స్ ఉన్నాయి 16 స్టేట్స్లో. సో మనకి హైదరాబాద్ ఉంది, ఇక్కడ విశాఖపట్నం ఉంది, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్, విశాఖపట్నం ఇస్తున్నారనమాట. దీన్ని మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. sci.gov.in. ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరికీ కూడా మీకు 250 రూపీస్ పే చేస్తే చాలు. రిమైనింగ్ వాళ్ళు జనరల్ OBC వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలన్నమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 25th డిసెంబర్ వరకు టైం ఉంది. నైట్ 11:55 వరకు కూడా టైం ఉంది. ఈలోపు మనం అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా అప్లై చేసే ముందు క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈజీ అవుతుందన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. మినిమం డిగ్రీ అర్హత ఉండి మీకు టైపింగ్ వచ్చుంటే చాలా అంటే చాలా మంచి అవకాశం. మీకు స్టార్టింగ్ 80,000 పైన శాలరీతో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే క్లిక్ హియర్ అని చెప్పి, అంటే క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫాము ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చి జనరేట్ OTP, డిక్లరేషన్ ఇవన్నీ ఇవ్వండి. తర్వాత మీకు ID పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ చేసి మీరు ID పాస్వర్డ్తో లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయకండి. చాలా అంటే చాలా మంచి అవకాశం. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్